శనివారం నల్లగొండ జిల్లా కేంద్రం ఎన్జీ కళాశాలలో ఏర్పాటు చేసిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో మీడియా అకాడమీ అధ్యక్షులు కె శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటైన నవంబర్ 16ను జాతీయ పత్రికా దినోత్సవంగా పరిగణిస్తూ దేశవ్యాప్తంగా పత్రికా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులు, సంస్థలు ప్రజలకు పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. పత్రికా స్వేచ్ఛ అనేది ప్రజాస్వామ్యంలో అంతర్భాగమని, దేశంలో ప్రజాస్వామ్యం పొందుతున్న వారందరికీ, కోరుకుంటున్న వారందరికీ, ప్రజాస్వామ్యం ఇంకా పరిడవిల్లాలనుకునే వారందరికీ పత్రికా స్వేచ్ఛ అవసరమని అన్నారు. పత్రికా వృత్తిలో ఉన్న వారందరూ పత్రికా దినోత్సవాన్ని తప్పనిసరిగా పాటించాలని అన్నారు. ఎలక్ట్రానిక్ మాధ్యమాలు పత్రికలకు స్వేచ్ఛ లేనప్పుడు అది ప్రజాస్వామ్యం కానే కాదని, నిరంకుశ పాలన అవుతుందని చెప్పారు. పత్రికా రంగానికి సంబంధించి భారతదేశంలో నేడు పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, ఇందుకు ఉదాహరణ ఇటీవల మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లలో ఒక్కొక్క జర్నలిస్టు చనిపోవడం అని తెలిపారు. దీనిని బట్టి పత్రికా స్వేచ్ఛ మనుగడ ప్రశ్నార్థకమైందని అన్నారు. పత్రికా స్వేచ్ఛపై అనేక ఆటంకాలు వస్తున్నాయని, దీనిని ఎదిరించి కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. పత్రికా రంగానికి ప్రజల అండదండలు కొనసాగితే తప్ప పత్రికా రంగానికి మనుగడ లేదని చెప్పారు. తెలంగాణ సారస్వత పరిషత్ నల్లగొండ జిల్లా సర్వస్వాన్ని రూపొందించి విడుదల చేస్తున్నదని, గతంలో అనేక మంది వ్యక్తులు, సంస్థలపై కొన్ని జిల్లాలలో సారస్వాలు వచ్చినప్పటికీ తెలంగాణ సారస్వత పరిషత్ రూపొందించిన నల్లగొండ జిల్లా సారస్వం సమగ్రంతో కూడుకొని ఉందని, తెలంగాణ సారస్వత పరిషత్ తీసుకువచ్చిన ఈ గ్రంథంలో అన్ని అంశాలను పొందుపరిచారని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ సారస్వత పరిషత్ను అభినందించారు. తెలంగాణ సారస్వత పరిషత్తు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 33 జిల్లాలకు సంబంధించి సమగ్ర సర్వస్వం పేరుతో తీసుకువస్తున్న జిల్లా సమగ్ర సర్వస్వాల్లో నల్లగొండ జిల్లా పుస్తకాన్ని ఇవాళ ఎన్జీ కాలేజీలో ఆవిష్కరించారు. ఇది నూతన తరానికి జిల్లాల గురించి, వారసత్వాల గురించి, చరిత్ర గురించి, ప్రముఖుల గురించి, సాహిత్యం గురించి చాలా సమగ్రంగా రూపొందించినటువంటి పుస్తకం. ఇది అభినందనీయము. తెలంగాణ సాహిత్య పరిషత్తు ప్రతి జిల్లా నుంచి, ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు జిల్లాలు ఏర్పాటు చేసినాయి తప్ప నైసర్గిక స్వరూపాలు, రెవెన్యూ స్వరూపాలు చూపించారు తప్ప ఇలాంటి సర్వస్వాలు రాలేదు. ఇది అందరికీ ఉపయోగపడేది, చరిత్ర ముందు తరాలకు తెలియటానికి ఉపయోగపడేది మంచి పుస్తకాన్ని తీసుకొచ్చారు. అందరూ చదవాల్సిన, పిల్లలు చదవాల్సిన, విద్యార్థులు చదవాల్సిన సామాజిక బాధ్యత ఏమైనా గుర్తిస్తే తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకంగా భావిస్తున్నాను. అందరికీ నమస్కారం. సారస్వత పరిషత్తు ఒక ఆదర్శంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. సురవరం ప్రతాపరెడ్డి గారు ఆంధ్రలో సాంఘిక చరిత్ర రచిస్తే ప్రభుత్వం నిర్ణయించిన 33 జిల్లాల మీద సమగ్ర స్వరూప గ్రంథాలు రచించాలని పరిషత్తు నిర్ణయించింది. ఇందులో మా ఉద్దేశం ఏంటంటే ఎవరో మేధావుల చేత, బయటి ప్రాంతం వారి చేత రాయించాలని కాదు, లోకల్గా స్థానికంగా ఉన్న వారి చేత, స్థానికంగా ఉన్న మేధావుల చేత రచించాలని మేము భావించాము. ఇందులో మన జిల్లాల గురించి కానీ, మన గ్రామాల గురించి కానీ, మన సంస్కృతి గురించి కానీ చాలామందికి తెలియదు యువతరానికి. ఆ యువతరానికి ప్రోత్సాహకరంగా ఉండాలని ఈ జిల్లా సర్వస్వ గ్రంథాలు రచింపజేశారు. అందుకు జిల్లాలో ఉన్న మేధావులంతా మాకు సహకరించారు, మంచి వ్యాసాలు ఇచ్చారు. ఇక ఈ ప్రాంతం వాళ్ళు, ఏ ప్రాంతం వాళ్ళైనా ఆ ప్రాంతాల గురించి తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళు రచిస్తే బాగుంటుందని భావించారు. అందుకు చాలామంది సహకరించారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేపట్టడానికి పరిషత్తు సిద్ధంగా ఉంది. ఇప్పుడు తెలంగాణలో 33 జిల్లాల యొక్క సమగ్ర చరిత్ర రాయడానికి పూనుకున్న మేము 20 పుస్తకాలు కంప్లీట్ చేసాం. 20 జిల్లాలు కొన్ని ఉన్నాయి, అవి కూడా త్వరలో పూర్తి చేద్దామని భావిస్తున్నాం. జిల్లా సర్వస్వం అనే పుస్తకం ఆవిష్కరణ సభ జరుగుతుంది. ఇది తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో ఒకటైనటువంటి కొత్త నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి సమగ్ర సమాచారం దీంట్లో మనకు లభిస్తుంది. అంటే అనేక రంగాల గురించి, రాజకీయం, చరిత్ర, సాహిత్యం, కవిత్వం, కథ, నవల, జానపద సాహిత్యం, ఇట్లా అనేక రంగాల గురించినటువంటి
ఈ ఈ సంకలనం ఈ జిల్లా సర్వస్వం అందిస్తుంది. కాబట్టి దీనికి నేను స్వాగతం చెప్తున్నాను. నాగార్జున డిగ్రీ కళాశాలలో జిల్లా సమగ్ర చరిత్ర సర్వస్వాన్ని ఆవిష్కరించడం ఆనందదాయకం. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 33 జిల్లాల నుంచి వాటి జిల్లా సమగ్ర చరిత్ర తీసుకురావాలని అనేక మంది అనుకోవడం జరిగింది. దీనికి తెలంగాణ సాంస్కృతిక పరిషత్ పూనుకొని కొంతమంది ముఖ్యులతోటి ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళని ఆ జిల్లా ముఖ్యులతోటి వ్యాసాలు రాయించి సమగ్రంగా సాహిత్యములో కవిత్వము, పాట, అనేక రకాల కథ, వ్యాసాలు జిల్లాలో లబ్ధ ప్రతిష్ఠులైన వాళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చి అట్లాగే దేవాలయాలు, రాజకీయ నాయకులు, స్వతంత్ర సమరయోధులు, తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యానికి సంబంధించిన ముఖ్యులందరినీ కూడా ఒక దగ్గర చేర్చి ఒక పుస్తకంగా తీసుకురావడం అభినందించవలసిన విషయం. దానికి గాను ఈ కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు.